పెళ్లికి ముందు నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పారు కదండి, మరి ఇప్పుడు ఎందుకండి నన్ను ప్రేమించట్లేదు? అప్పుడంటే పిచ్చి ఉండేది, ఇప్పుడు నాకు నయమైపోయిందే. ఏమండి, పెళ్లికి ముందు నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పారు కదండి, మరి ఇప్పుడు ఎందుకండి నన్ను ప్రేమించట్లేదు? అప్పుడంటే పిచ్చి ఉండేది, ఇప్పుడు నాకు నయమైపోయిందే. శ్రీను, నీకు నేనంటే ఇష్టమా మీ ఆవిడంటే ఇష్టమా? ఇదే మంచి ఛాన్స్, నువ్వే ఇష్టమని చెప్పేయ్. నువ్వంటేనే నాకు చాలా ఇష్టం. చాలే శ్రీను, జోక్ చేయకు, నిజం చెప్పు. నిజం చెప్తున్నానబ్బా, మా ఆవిడకంటే నువ్వంటేనే నాకు చాలా ఇష్టం. కానీ మీ ఆవిడ నాకన్నా అందంగా ఉంటది కదా, అయినా నేనంటే ఎందుకు ఇష్టం? మా ఆవిడ అందంగా ఉంటుందా? అసలేం కాదు, కోతి మొక్క పెట్టుకుని చప్పిడి ముక్కెత్తుకుని బాండర్ కప్పల ఇంత నోరేసుకుని ఉంటది. రవణ, విన్నావు కదా, నేను చెప్తే నమ్మలేదు మీ ఆయన ఇలా అంటాడని. సరే ఉంటా. ఏంటి కుసుమ ఎలా చేసావు? నన్ను ఇలా ఇరికిస్తావని నేను అనుకోలేదు. ఏటి నాది కోతి మొక్కమా, చెప్పిరి ముక్క, నా నోరు బాండు కప్పులు కొంత. ప్లీజ్ ప్లీజ్ కొట్టకే. సరే కొట్టను గానీ ముందింటికి పద. ఎందుకు ఏడుస్తున్నా? బుజ్జి తిన్నావా? ఏటో? మొగుడిని చీటికి మాటికి అనుమానిస్తే వచ్చే జన్మలో గాడిదలా పుడతారంట. నేను అడ్డగాడిదిలా పుట్టినా పర్లేదు గానీ నిన్ను మాత్రం అనుమానించకుండా ఉన్నా. ఎందుకు నేను పెళ్లి చేసుకుంటున్నా? నీకు సిగ్గు లేదా, లజ్జ లేదా, శారం లేదా, మానం లేదా, మర్యాద లేదా, తెలివి లేదా, బుద్ధి లేదా, కనీసం కామన్ సెన్స్ కూడా లేదా? బుజ్జి తిట్టి అలిసిపోయినట్టున్నా, నీలేమని తీసుకురమ్మంటావా? అయినా నువ్వు నీలేం తాగుతావులే, నా రక్తం తాగడానికి అలవాటు పడ్డావగా. అవన్నీ ఉంటే నిన్నెందుకు నేను పెళ్లి చేసుకుంటున్నా? ఎందుకాడు ఉంటే ఒక్క ఐస్ క్రీమ్ కూడా కొనుక్కొని తినను కదా, అదే ఫంక్షన్కి వచ్చినప్పుడు 2-3 తినేయాలని పెట్టదు ఎందుకే? ఇంట్లో తింటే మన డబ్బులే, ఎక్కడైతే ఫ్రీ కదా అందుకు. ఫ్రీ అంటే వేటే, గిఫ్ట్ తెస్తే ఎంత తెచ్చావే? 100 రూపాయలే. 1000 రూపాయలు భోజనాలు పెడితే 100 రూపాయలు గిఫ్ట్ ఇచ్చావు, మరి ఫ్రీగా తిన్నట్టు కాదే. ఎందుకు కొనుక్కొని తినను కదా, అదే ఫంక్షన్